ఈ కార్ చెక్ చేయాలి. ఎందుకు? కారణం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కీస్ ప్లీజ్. రఘు, ఎక్కి చెక్ చేయి. ఏం లేదు సార్. ఓకే, దొరకలేదు సార్. యూ కెన్ గో. Please stop. హ్యాట్ పెట్టుకోవడం ఇలా కాదు, ఇలా. ఓహ్, థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కెన్ గో నౌ. రఘు, ఆ కార్ ఫాలో చేయి. ఓకే సార్. పోలీస్ జీప్ మనల్ని వెంబడిస్తుంది. ఎంతవరకు వస్తారో రాని నేను చూస్తాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి ఇలా వచ్చారు? మీకోసమే. మా కోసమా? అవును. ఒక్క ఫోన్ చేస్తే నేనేమో నడుచుకొచ్చేవాడిగా. ఇది ఫోన్ మీద చెప్పే విషయం కాదు. ఓ, రండి, ఆఫీసులో మాట్లాడుకుందాం. ఓ ఎస్. టేక్ యువర్ సీట్. What can I offer for you? Cool drink, hot drink? I mean coffee, tea, oval. థ్యాంక్స్. నాకు అలాంటి అలవాట్లు లేవు. It's a wonder. That's all right. మీరే స్వయంగా మా ఆఫీసు రావడం మాకు ఆనందంగానూ ఉంది, ఆశ్చర్యంగానూ ఉంది. రాక తప్పలేదు. ఇంతకు ఏమిటి విషయం? మీలాంటి పెద్దవాళ్ళు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. అంటే పోలీస్ రిలీఫ్ ఫండ్ కి డొనేషన్ లాస్ట్ వీకే పంపిస్తానని మీరు మా ఎస్పీ గారికి మాట ఇచ్చారట. స్వయంగా నన్నే వెళ్ళి కలెక్ట్ చేసుకురమ్మన్నారు. అందుకే వచ్చాను. ఓహో, ఐ సీ. మిస్టర్ సతీష్, ఆ డొనేషన్ చెక్ తీసుకురా. ఐఎమ్ సారీ, విదేశ్ ఒత్తిడిలో అనుకోకుండా లేట్ అయింది. దట్స్ ఆల్ రైట్. ఏమిటి అలా చూస్తున్నారు? నా కజిన్ మిస్టర్ సతీష్, నా పార్ట్నర్. సతీష్,
టేక్ దిస్. థ్యాంక్ యూ. చూడండి, ఎల్లుండే మీ రిసెప్షన్. మీ ఫ్రెండ్స్ అందరూ ఇన్వైట్ చేయండి. ఓఎస్. రండి సార్, రండి కూర్చోండి. అమ్మా అమ్మా, మా అమ్మ. నమస్కారం. నమస్కారం. కూర్చో బాబు. పర్వాలేదు. పర్వాలేదు, కూర్చో నాయన. మీ గురించి మా అమ్మ ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది. పేపర్లో చదివి ఎంతో ఆనందించాను. ఈ వయసులో ఇంత ప్రయోజకత్వం సాధించడం చాలా అరుదు. నిన్ను కన్నవాడు నిజంగా అదృష్టవంతుడు. అదేమిటమ్మా గీత, ఇంకా నిలబడే ఉన్నా? ఐఎమ్ సారీ అమ్మా. 1 minute సార్. నీ గురించి వినడమే గాని నిన్ను చూసే అవకాశం ఇంతవరకు లేకపోయింది. ఇప్పుడు మా ఇంటికే వచ్చా. చాలా సంతోషం. తీసుకోండి. వద్దులే. మొహమాట పడక బాబు, తీసుకో. వచ్చే ఆదివారం నాడు. మీరేం చెప్పక్కర్లేదు, పేపర్లో చూసాం, మాకు తెలుసు. మీకు తెలిసిన ఆహ్వానించడం నా ధర్మం. దయచేసి మీరందరూ తప్పకుండా ఫంక్షన్ కావాలి. డియర్ ఫ్రెండ్స్, మన ఏఎస్పీ గోపీనాథ్ గారు వయసులో చిన్నవారైనా, పదవి కొత్తవారైనా, ఎంతో మంది సీనియర్ ఆఫీసర్స్ చేయలేని ఘనకార్యం చేసి మన నగర ప్రజలందరికీ ఆప్తులయ్యారు. వారి విజయాన్ని పురస్కరించుకుని ఈ సందర్భంలో మన పుర ప్రముఖులందరి ముందు వారిని అభినందించడానికి ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడమైంది. మనందరి తరఫున ఎస్పీ చక్రపాణి గారు ఏఎస్పీ గోపీనాథ్ గారిని పూలమాలతో సత్కరిస్తారు. ఈ రోజు జరిగే సత్కారం నాకు జరిగినట్టుగానే భావిస్తున్నా. మిస్టర్ గోపీనాథ్. ఎక్స్క్యూజ్ మీ సార్, నన్ను క్షమించండి. ఈ రోజు నా జీవితంలో మరపురాని మంచి రోజు. 14 ఏళ్ల క్రితం పూజ్యులైన ధర్మారావు గారు దిక్కులేని నన్ను ఆదరించి ఆశ్రయం ఇచ్చిన మంచి రోజు. అనుకోకుండా ఇదే రోజు మీరు ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం నిజంగా నా అదృష్టం. నా చదువు, నా సంస్కారం, నా పదవి, ఈనాడు మీరందరూ నాకు ఇస్తున్న గౌరవం అన్నీ ఆ దేవుని వరాలి. హీఈస్ మై గాడ్ ఫాదర్. నాకే కాదు, నాలాంటి వాళ్ళందరికీ. అందువల్ల ఈ సమయంలో వారిని సత్కరించడం నా కనీస ధర్మం. సార్, నా మాట కాదనకండి సార్. నా ఈ చిన్ని కానుకను మీరు స్వీకరించక తప్పదు. నాయన, కరతాళధ్వనులు అల్పులకు ఆదర్శ శిఖరాలు, కాని వివేకవంతులకు మాత్రం ప్రోత్సాహకరాలు. సార్, ఆనాడు కొట్టిన చెంప మీద ఈనాడు ముద్దు పెట్టుకున్నారే. అవునాయన, అవినీతి కొట్టే చెంపదెబ్బ కంటే అదృష్టం పెట్టుకునే ముద్దు చాలా శక్తివంతమైనది. అంతస్తు పెరిగినప్పుడే మనిషి నిలకడగా ఉండాలి. అంతేకాదు, నిలబడ్డ స్థానంలోనే నిలదొక్కుకోవాలి. మీ సందేశం అర్థమైంది సార్. తప్పకుండా పాటిస్తాను. ఫ్రెండ్స్, మిస్టర్ రాజా మనందరికీ విందు ఏర్పాటు చేశారు. నా స్నేహితురాలు గీత మనందరికీ వీళ్ళు విందు చేస్తుంది. గీత, చాలా అద్భుతంగా పాడావు. కంగ్రాచులేషన్స్. జాన్, ఇంత అందమైన అమ్మాయి ఇంతవరకు మన లిస్టులో రాలేదేమిటి? అర్థం కాలేదా? అర్థమైంది బాస్. నేను వెళ్ళొస్తాను. సార్, ఈ పూటైనా మీరు నాతో ఉండకూడదా? లేదు బాబు, ఈ రోజు ప్రెస్ లో నాకు నైట్ డ్యూటీ ఉంది, అవసరంగా వెళ్ళాలి. నాకు తెలియక అడుగుతాను. ఈ వయసులో కూడా ఇంకా మీరు ఎందుకు కష్టపడాలి? మిమ్మల్ని దగ్గర ఉంచుకొని మీకు సేవ చేసే అర్హత నాకు లేదా? ఇదే మాట నువ్వు ఎన్నోసార్లు అడిగావు, నేను సమాధానం చెప్పాను. చూడు బాబు, నేను నేనుగానే ఉండాలి, నువ్వు నువ్వుగానే ఉండాలి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నా కాలేజ్ మేట్ మిస్ గీత. ఓ, చాలా బాగా పాడావమ్మా.
వస్తాను. అవును, ఏదో బహుమానం ఇస్తానన్నావు, ఏది? ఆగండి సార్, అంత తొందర అయితే ఎలా? అబ్బో, పెద్ద బహుమానమే. ఏముందో ఇందులో? తీసి చూడండి, మీకే తెలుస్తుంది. అరే అరే, ఇందులో ఒకటే. ఓహో, అరే మల్లెపూలు, హృదయం. ఏమిటిది? నా హృదయాన్ని పువ్వుల్లో పెట్టి మీకు ఇచ్చారు. ఆహా. సార్, రాజా గారు మీకు ఇవ్వమన్నారు. వస్తాను సార్. ఎస్. గోపినాథ్ గారు వచ్చారు. రమణ్. ఏఎస్పీ గారా, ఇంత త్వరలో మీరు నా దగ్గరికి వస్తారనుకోలేదు. రావాల్సి వస్తుందని నేను అనుకోలేదు. చాలా పెద్ద కానుకిచ్చారే. ఇదే ఉంది, మన ఇద్దరి మధ్య స్నేహ సంబంధాలు ఉండాలే కానీ ముందు ముందు ఇంకా పెద్ద కానుకలు ఇస్తాను. కానుకల కోసం కర్తవ్యాన్ని మర్చిపోయే వ్యక్తిని కాదు. మిస్టర్ గోపీనాథ్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. టేక్ దిస్. అనుభవం తక్కువ, ఆవేశం ఎక్కువ. మిస్టర్ గోపీనాథ్, నా సంగతి నీకు తెలియదు. స్నేహం చేస్తే ప్రాణం ఇస్తాను, ఎదురు తిరిగితే ప్రాణం తీస్తాను. సార్, మీరు కొట్టిన ఈ చెంప దెబ్బల విలువ నిన్ననే నాకు తెలిసింది. మీరు పెంచిన ఈ మొక్కను ఏ గాలి వానలో ఏమీ చేయలేవు. మీరు ఆశించినట్లే ఈ సంఘాన్ని పట్టి పీడించే చీడ పురుగుల్ని సర్వనాశనం చేసి గారి నేను నిద్రపోను. కొత్త పని మరి సార్, ఈ రోజే పనిలో పెట్టాను. మీకు చెప్పలేదు సార్. ఐసి, నా అర్జెంట్ ఫైల్ జీప్ లో పెట్టావా? ఏ ఫైలో తెలియలేదు సార్. వాట్? యూస్లెస్. ఏరా బాబు, ఇలా వచ్చా? స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళలేదన్నయ్యా. ఏ? తెలుగు పుస్తకం అన్నయ్యా. రేపు కొనిపెడతాను రా బాబు. అది కదన్నయ్యా, మాస్టర్ గారు వారి రోజు నుంచి తెలుగు పుస్తకం కావాలని అడుగుతున్నారు. పుస్తకం లేకపోతే బడికే రావద్దు అంటున్నారు. మా అయ్యగారితో చెప్పి రేపు తప్పకుండా కొనిపెట్టాను రా బాబు. బాగుండమ్మా. అడుగు. ఇదిగో, ఈ డబ్బు తీసుకుని పుస్తకం. సార్, పర్వాలేదు రాజు, నీ తమ్ముడు ఒకటి, నా తమ్ముడు ఒకటినా? బాగా చదువుతానేనా? మంచిది. రాజు, కొత్త పని విషయం కుదిర్చారే, ఆవిడ పేరేంటి? కమలమ్మ అని. ఈ డబ్బు తీసుకుని తెలుగు పుస్తకం కొనుక్కో బాబు, కొనుక్కో. అమ్మా, ఏం పార్వతి, నేనివ్వకూడదా? అమ్మా అమ్మా బాబు, పాలు తాగడం కొంచెం ఆలస్యం అయిపోయింది. ఏమిటమ్మా ఈ అన్యాయం? మీరు నా ఇంట్లో పని మనిషిగా రావడమా? నన్ను గుర్తుపట్టలేదా అమ్మా? నేనమ్మా ఒకప్పుడు మీ ఇంట్లో పని మనిషిగా చేసేదే పార్వతమ్మా, ఆమె కొడుకుని గోపినమ్మా. గోపియా? అవునమ్మా, నేనే. మీ బిడ్డతో సమానంగా ప్రతిరోజు నాకు పాలు పంచిచ్చేవారి గుర్తులేదమ్మా? బాబు, గోపి ఎంత పెద్దవాడు అయ్యావు నాయనా. నేను ఇంతటి వాడిని కావడానికి ఒక విధంగా మీరే కారణం అమ్మా. ఆనాడు మీరే కనుక ఆదుకోకపోతే మా అమ్మ నాకు అక్షరాభ్యాసమే చేయించలేకపోయేది. అమ్మా, మీరెందుకు ఇలా అయ్యారు? ఈ స్థితికి రావడానికి కారణం ఏమిటమ్మా? అన్నిటికీ కారణం నా బిడ్డే కాదు, వాడికి నేను ఇచ్చిన గారాబు. అయితే రవి ఈ ఊళ్ళోనే ఉన్నాడా? ఏం చేస్తున్నాడమ్మా?
చిన్నప్పటి నుంచి అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చిన పాపానికి ఆరితేరిన జూదగాడై కన్న తల్లి గుండెల్లో చిచ్చి పెట్టాడు బాబు. వాడి వల్లనే ఇల్లు వాకిలి కలిమి బలిమి అన్ని కరిగిపోయాయి నాయన. ఆ బెంగతోటి వారు కూడా కళ్ళు మూశారు బాబు. అభిమానం చంపుకోలేక వీధిని పడి అడుక్కోలేక కాయా కష్టం చేసి బ్రతకవలసి వచ్చింది బాబు. అంత మాట్లాడకండమ్మా. ఇంతకాలం నేను తల్లి లేనివాడిని, ఇకపై నాకు అలవాటు తిరిగిపోయిందమ్మా. గోపి, అవునమ్మా, మీరే నా తల్లి, మీరు నా దగ్గరే ఉండాలి. రవిని బాగు చేసే బాధ్యత నాదమ్మా. అమ్మా, మీ చేతుల మీదుగా పాలు తాగి ఎన్నాళ్ళు అయ్యింది. ఒక్కసారి మళ్ళీ గోపి. అమ్మా. అరే కలపరా. కలుపుతారా అవ్వా? ఇవాళ కలుపుమందే గెలుపోమందే. పోయిరా ఏది బయట నాది 5 బయట ఆగురు 5 బయట నాది 5 బయట 7 బయట 7 బయట నాది 10 బయట నాది 10 బయట నాది 10 బయట నాది ఒక 5 బయటకు అయిందిరా. ఇది కాస్త కానీ పోలీసులు రాకుండా మమ్మల్ని కైరా. అలాగే బయట ఏదో సరదాగా ఆడుకుంటున్నా సార్. సరేనా పోలీస్ స్టేషన్కి. అమ్మా, take him. అమ్మా, రవిని విడిపించలేదని బాధపడుతున్నావు కదా. రవి నాకు అన్నయ్య లాంటి వాడమ్మా. అతన్ని బాగు చేసే బాధ్యత నాది. రవి బాగుపడాలంటే చేసిన తప్పుకి శిక్ష అనుభవించే తీరాలి. ఇప్పుడమ్మా నువ్వు నాకు తల్లి అనిపించావు. కొడతారా సార్? కొట్టండి. కన్న తల్లి నాకు ద్రోహం చేసి మీ పోలీసులకు అప్పగిస్తే మీరు ఊరుకుంటారు సార్? కొట్టండి సార్, కొట్టండి. ఏ తల్లి నీకు ద్రోహం చేసిందని బాధపడుతున్నావో ఆ తల్లి ముఖం చూసి నేను కొట్టకుండా వదిలిపెడుతున్నాను. రవి, నేనెవరో పోల్చుకున్నావా? చిన్నప్పుడు మీ ఇంటికి వచ్చేవాడిని. మీ అమ్మగారు నన్నెంతో ప్రేమతో చూసేవారు. నేనెంత బ్రతిమాలినా నువ్వు నాతో స్కూల్కు రాకుండా చీట్లపై ఆడుకునేవాడిని. జ్ఞాపకం ఉందా? నేను రవి ఒకప్పుడు మీ ఇంట్లో పని మనిషిగా ఉండేదే పార్వతమ్మ. ఆమె కొడుకుని గోపిని. ఇప్పటికైనా గుర్తొచ్చిందా? చూశావా, చెడు సావాసాలు చేసి నువ్వు ఎలా చెడిపోయావు. శ్రద్ధగా చదువుకోబట్టే నేను బాగుపడ్డాను. అదృష్టం కలిసి వస్తే అంతా బాగుపడతారు. అంతేగాని నీ తప్పును నువ్వు ఒప్పుకోవన్నమాట. నీ ప్రవర్తన నీ కుటుంబాన్ని ఏ స్థితికి దిగజార్చిందో ఒక్కసారి ఆలోచించు. ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, తండ్రి పోయాడు. చావలేక బ్రతకలేక నీ తల్లి నీ కోసం క్షణక్షణం చస్తోంది. నువ్వు చేసిన నేరాలను నీ తల్లి క్షమించచ్చు, కానీ చట్టం క్షమించదు. బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్గా నీలాంటి చీడ పురుగుల్ని సమాజంలోంచి ఏరి పారేయడం నా డ్యూటీ. నీ వివరాలన్నీ నాకు తెలుసు కనుక నిన్ను అంత ఈజీగా నేను వదిలిపెట్టాను. అడుగడుగునా నీడలా నిన్ను వెన్నాడుతూనే ఉంటాను. మళ్ళీ పాత దోవలో పడ్డావో నేను చేస్తానో నాకే తెలియదు. బాగా ఆలోచించుకుని బుద్ధిగా బ్రతకడం నేర్చుకో. ఎలా బ్రతకాలో తెలియకపోతే శిక్ష పూర్తయ్యాక నా దగ్గరికి రా. సరైన దాన్ని నేను చూపిస్తాను. అయ్యగారు ఉన్నారమ్మా? వచ్చే వేళయ్యి లోపలికి రండి. రామ్మా.
కూర్చోండి. పర్వాలేదమ్మా. అదిగో బాబు రానే వచ్చాడు. నమస్కారం. నమస్తే. ఏం గౌరీ, బాగున్నావా? బాగున్నానయ్యా. ఏమిటి పెళ్లికాడు వచ్చింది? అది చెప్పటానికే వచ్చానయ్యా. మా గౌరికి సంబంధం కుదిరింది. అయ్యగారి దగ్గరుండి పెళ్లి జరిపిస్తున్నారు. అలాగా? వచ్చే వారం ఈ పెళ్లి తమరు తప్పకుండా రావాలయ్యా. అలాగే అలాగే. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. బాబు కాఫీ తీసుకో. అమ్మగా నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. అడుగమ్మా. ఈ ఇంటికి ఒక ఇల్లాలు కావాలి. కోడల్ని ఎప్పుడు తీసుకుని వస్తావు బాబు? పెళ్లి చేస్తావా నీ కూతురికి పెళ్లి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? నువ్వు మర్యాద గురించి మాట్లాడుతున్నావా? నీ బాగోతు ఎవరిదో అనుకుంటున్నావు? డబ్బు కోసం ఎన్ని నువ్వు తిరిగావో, ఎంతమందితో ఎన్ని రాత్రులు గడిపావో అంతా మాకు తెలుసు. ఏ బెదిరిస్తున్నావా? లేదు, నీ పాత బ్రతికేమిటో నీకు గుర్తు చేస్తున్నాను. ఎంత డబ్బు కావాలని ఇస్తారు మా అయ్యగారు. మూడో కంటికి తెలియకుండా ముచ్చట తీర్చుకు వెళ్తారు. ఏమంటావు? నువ్వెన్ని చెప్పినా సరే నేను ఒప్పుకోను. ముందుకి బయటకు వెళ్ళు. అంతేనా? అంతే, వెళ్ళు. వెళ్తాను, కానీ వెళ్లే ముందు ఒక్క మాట. మేము చెప్పినట్లు వినకపోతే నువ్వెవరిదన్ను చూసుకొని మిడిసిపడుతున్నావో ఆ గోపినాథ్ రేపు ఈ పాటికి లోకంలోనే ఆగు! మీ అయ్యగారికి కావాల్సింది నేనేగా. ఈ రాత్రి వారి కోసం ఎదురు చూస్తుంటానని చెప్పు. వెళ్ళు. గీత, ఎంత పని చేశావమ్మా? నేనేం చేశానమ్మా? నువ్వేం చేసావో నీకు తెలీదా? తెలుసు, నాకంతా తెలుసు. నేనెవరేనో, సంఘంలో నాకున్న స్థానం ఏమిటో నాకిప్పుడే తెలిసిందమ్మా. గీత, తల్లి చేసిన తప్పులకు ఫలితం బిడ్డలు అనుభవించక తప్పదు. అమ్మా, ఏం నిజం నీకు తెలియకూడదని ఇన్నాళ్ళు నాలోనే గుట్టుగా దాచుకుని కుమిలిపోతున్నాను. అది ఈనాడు బట్ట బయలైపోయింది. కానీ నా పతనానికి కారణం ఏమిటో నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా. వద్దమ్మా, నాకింకేమీ చెప్పొద్దు. చెప్పకపోతే నా గుండె పగిలిపోతుందమ్మా. నేను అందరిలాగే ఒక వ్యక్తికి మనసిచ్చాను, మనసారా ప్రేమించాను, మోసపోయాను. అందుకే దేవుళ్ళ అంటే నా అన్నయ్యకు మోహం చూపించలేక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాను. కానీ నా కడుపులో పెరిగే నిన్ను చంపుకునే సాహసం నాకు లేకపోయింది. అందుకే వెనుకంచ వేశాను. నీకోసమే బ్రతకాలనుకున్నాను, నీతిగానే బ్రతికాను. కానీ కాలం నాకెదురు తిరిగింది. నీడలేని నాకు ఆశ్రయం ఇచ్చిన ప్రతివాడు ఒక నాగుపావై నన్ను కాటేస్తూనే వచ్చాడు. అందుకే నా బ్రతుకులో నీ బ్రతుకు కాకూడదని, నా మీద పడిన మచ్చ నీ మీద పడకూడదని నిన్ను దూరంగా ఉంచి చదివించి పెద్ద చేశాను. నువ్వు మీ నాన్నగారి గురించి అడిగినప్పుడల్లా నేనేమి అబద్ధాలు చెప్పి నీ దృష్టి పోకుండా చేశాను. ఇది నిజం, నా మాట నమ్ము తల్లి. నేను నమ్మినా నమ్మకపోయినా సమాజంలో గౌరవంగా బ్రతికే ఒక వ్యక్తికి భార్యనయ్యే అర్హత నాకు లేదమ్మా. గీత, అవునమ్మా, నేను నీ బాటలోనే నడుస్తాను. గీత, తప్పదమ్మా. నీతిని కాపాడే ఉత్తముని నేను కాపాడుకోవాలి. అంటే నీ నిర్ణయం మార్చుకోవాలన్నమాట. మారదు, ముమ్మాటికి మారదు. అవునమ్మా, నేను నీ బాటలోనే నడుస్తాను. అవునమ్మా, నేను నీ బాటలోనే నడుస్తాను. నేను నీ బాటలోనే నడుస్తాను. ఈ నరకి ఆట కట్టే చావే వేరే, ఈ నరకి ఆట కట్టే చావే వేరే, ఈ నరకి ఆట కట్టే చావే వేరే.